హాయ్ ఫ్రెండ్స్. నా లైఫ్ జర్నీలో నేను ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాను అనే చెప్పే ప్రాసెస్లో నేను ఇది రెండో వీడియో చేస్తున్నాను. ఈ రెండో వీడియో ఏంటంటే, ఫస్ట్ వీడియో నా ఎడ్యుకేషన్ ఫెయిల్ కావడం, సరిగ్గా చదవకపోవడం, అది స్వయంకృత అపరాధం. అది ఖచ్చితంగా నా అపరాధం, స్వయంకృత అపరాధం. దానిలో ఎవరిని బ్లేమ్ చేసేదానికి అవకాశమే లేదు. అది చేతులా చేసుకున్న మిస్టేక్ అది. సెకండ్, హెల్త్. ఇది కూడా నా స్వయంకృత అపరాధమే. హెల్త్ 2 టైప్స్ ఉంటుంది. హెల్త్ 2 రకాలు అన్నమాట. ఒక మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలంటే 2 పరిగణనలు తీసుకోవాలి. ఏంటంటే, ఫస్ట్ మెంటల్ హెల్త్, 2 ఫిజికల్ హెల్త్. ఈ 2 హెల్త్లు బాగుండాలన్నమాట. ఒక మనిషి వాడు ఫిట్గా ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలంటే ఈ 2 చూడాలి. ఫిజికల్గా ఫిట్గా ఉన్నంత మాత్రాన అది ఆరోగ్యవంతుడు అనిపించుకోడు. మెంటల్గా కూడా హెల్త్ ఉండాలి. ఫిజికల్ హెల్త్ ఏంటంటే, మన పనులు మనం చేసుకో కెపాసిటీ ఉండాలి. మన బ్రీతింగ్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉండాలి. శ్వాస తీసుకునేది కరెక్ట్గా ఉండాలి. అది మన హార్ట్ వచ్చేసి లో బీపీ ఉండకూడదు, హై బీపీ ఉండకూడదు. అది ఇంకా రకరకాలు ఉంటాయి. ఇది ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ ఏంటంటే, నువ్వు కంటిన్యూగా ఒకే దాని మీద ఫోకస్ పెట్టగలిగే కెపాసిటీ ఉండాలి. ఒకే దాని మీద పెట్టగలిగే కెపాసిటీ ఉండాలి. ఇంకోటి మెమరీ పవర్, ఇంకోటి ఓపిక, పేషెన్స్. అన్నిటికన్నా మెయిన్ పేషెన్స్. ఇంకోటి విచక్షణ జ్ఞానం. ఇప్పుడు ఎవడన్నా నన్ను తిట్టాడు, ఎమ్మడిపై గొడవ పడకూడదు. అది వెరీ డేంజరస్. ఆలోచించాలి. అది విచక్షణ జ్ఞానం ఉండాలి. ఓపిక, విచక్షణ జ్ఞానం, ఒక దాన్ని అనాలిసిస్ చేసే ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఇవన్నీ ఉంటాయి. ఇవి మినిమం ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అవి లేకపోయినా కూడా నీకు నీ మెంటల్ హెల్త్ సరిగా లేనట్టే లెక్క. అది నేను నా కాలేజీ టైంలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, బయట చిరుతిళ్ళు ఎక్కువ తినేవాడిని. రోడ్ సైడ్ ఫుడ్, ఇంట్లో ఫుడ్ ఉన్నా కూడా ఇంట్లో కన్నా నేను బయట ఎక్కువ తినేవాడిని, ఇంట్లో తక్కువ తినేవాడిని. ఈ బయట ఎక్కడంటే అక్కడ తినడం, అది వెరీ అన్హెల్తీ ఫుడ్. న్యాచురల్ ఫుడ్ అసలు తినేవాడినే కాదు. ఇప్పుడు తింటున్నాను న్యాచురల్ ఫుడ్, చాలా ఎక్కువ తింటున్నాను న్యాచురల్ ఫుడ్. అప్పట్లో తినేవాడిని కాదు, న్యాచురల్ ఫుడ్ తినేవాడినే కాదు. మొత్తం ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్, కారం, ఇవన్నీ ఎక్కువ తినేవాడిని. ఇవి ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా 2 రకాలుగా ఎఫెక్ట్ ఉంటుంది. నీ మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ కొడుతుంది, ఫిజికల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ కొడుతుంది. మెంటల్ హెల్త్ మీద నీకు ఎట్లా ఎఫెక్ట్ కొడుతుంది అంటే, నీకు ఏకాగ్రత, ఫోకస్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఏకాగ్రతగా ఉండలేవు. నువ్వు మిరపకాయ బజ్జీలు, ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్లు ఇవన్నీ తిని నువ్వు ఒకే విషయం మీద కంటిన్యూగా కూర్చొని చదవాలి, ఫోకస్గా ఒకే దాని మీద పెట్టినా కూడా నువ్వు అది మైండ్లో ఎక్కించుకోవాలంటే మెజారిటీ పీపుల్కి కష్టమవుతుంది. నువ్వు ఇవన్నీ చేస్తా ఎక్కువ అన్హెల్తీ ఫుడ్ తింటా ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. అంటే నా బాడీ లాంగ్వేజ్ ప్రకారం, నా శరీర తత్వానికి బయట ఫుడ్ సెట్ కాలేదు. నా మెంటల్ హెల్త్ కొంచెం ఎఫెక్ట్ అయింది దానివల్ల. బయట ఆయిల్ ఫుడ్, మసాలాలు ఇవన్నీ అస్సలు తినొద్దండి. బయట అస్సలు తినొద్దండి. ఒకవేళ తిన్నా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తినండి. ఎక్కువ జ్యూసెస్ తాగండి. అది కూడా యాడెడ్ షుగర్స్ లేకుండా ఫ్రూట్ సలాడ్స్, వెజిటేబుల్ సలాడ్, జ్యూసెస్ ఇవి ఎక్కువ తీసుకోండి. ఇవేంటంటే మన మైండ్ని స్థిరంగా ఉంచేదానికి అవకాశం ఉంటుంది. మన మనసుని స్థిరంగా ఉంచేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నాకేంటంటే, చిన్నప్పటి నుంచి ఆయాసం ఎక్కువ ఉండేది. ఇవి ఎక్కువ తినడం వల్ల నాకు ఆస్మా కొంచెం ఆ టైప్ వచ్చేసింది. లంగ్స్లో నిమ్ము చేరడము,
అది ఎఫెక్ట్ అయింది. అట్లా ఎఫెక్ట్ కావడంతో నా మూడ్ స్వింగ్స్ కూడా బాగా ఇంపాక్ట్ చూపించింది. మూడ్ స్వింగ్స్ అంటే ఎట్లా చెప్పాలి నీకు, ఒక్కొక్క క్షణంలో అంటే ఒక గంట బాగా ఉంటే హ్యాపీగా ఉంటే ఇంకో గంట డీలా పడిపోవడం, ఇంకో గంట దిగాలుగా కూర్చోవడం, కంటిన్యూగా ఒకే మూడ్లో ఉండేవాడిని కాదు. అది మూడ్ స్వింగ్స్ బాగా మారిపోతూ ఉండేవి ఇట్లా ఫుడ్ బయట ఎక్కువ తీసుకోవడం వల్ల. మెయిన్ ఫుడ్ మన యవ్వనంలో ఉన్నప్పుడు ఏంటంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. మంచి పౌష్టికాహారం, బాయిల్డ్ ఎగ్గు, బాయిల్డ్ పీనట్స్, వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్, జ్యూసెస్ కూడా అవి షుగర్ కంటెంట్ కాదు, మంచిగా జ్యూసెస్, నానబెట్టిన విత్తనాలు, మొలకెత్తిన గింజలు అవి తీసుకోవాలి. మంచిగా ఫుడ్ తీసుకొని నాన్ వెజ్ అలవాటు ఉంటే ఇంట్లో వండుకొని నాన్ వెజ్ తిన్నా పర్లేదు. ఎక్కువ బాయిల్డ్ ఎగ్స్ తింటే మంచిది ఆరోగ్యానికి. ఆ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఎక్కువ మసాలాలు కారాలు కాకుండా నార్మల్గా బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని తినడం బెటర్. అది నేను అనాలిసిస్ చేసుకుంటే ఫుడ్ హ్యాబిట్స్, వరస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నా కాలేజీ టైంలో, ఆఫ్టర్ కాలేజ్ తర్వాత కూడా వెరీ వరస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. నేను ఇది రియలైజ్ అయ్యేదానికి చాలా టైం పట్టింది. రియలైజ్ అయ్యేసరికి చాలా డ్యామేజ్ జరిగిపోయింది నాకు. రియలైజ్ అయ్యా, ఇప్పుడు మంచి ఫుడ్ తీసుకుంటున్నా, కానీ టైం బొక్కబడింది నాకు. అది టైం బొక్కబడింది. నేను చెప్పేది ఏంటంటే, మీరు మెంటల్గా ఫిజికల్గా బాగా ఫిట్గా ఉండాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోండి. ఇట్లా తీసుకోకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్ యుగంలో ఇప్పుడు చాలా రకరకాల టఫ్ పీపుల్ మధ్య మనం ఉండడం. వాళ్ళని నువ్వు డీల్ చేయాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. తీసుకుంటే నీ మైండ్ అనేది స్థిరంగా ఉంటుంది, మంచి డిసిషన్స్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కూల్ డ్రింక్స్, షుగర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఆయిల్ ఫుడ్, మసాలాలు ఇట్లా తీసుకొని నువ్వు బయట ఉన్న సొసైటీలో, టఫ్ ఉన్న సొసైటీ, కొంచెం డిఫికల్ట్ పీపుల్ ఉంటారు, వాళ్ళని డీల్ చేయాలంటే, వాళ్ళ మధ్య నువ్వు ఉన్నప్పుడు వాళ్ళని డీల్ చేయాలంటే కష్టమవుతుంది. నీ లక్ష్యం మీద నువ్వు ఫోకస్ పెట్టలేరు. స్టూడెంట్స్ అయితే చదువు మీద ఫోకస్ పెట్టేదానికి కష్టమవుతుంది. డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మూవీస్ అని, సినిమాలని, పాన్ వెబ్సైట్స్ అని, బ్లూ ఫిలిమ్స్ అని చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. అదే మంచి ఫుడ్, కొంచెం మినిమం ఎక్సర్సైజ్, వ్యాయామము అవి తీసుకుంటా, అవి కొంచెం పథ్యం పాటించాలి. ఈ ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్, వీటి మీద పథ్యం పాటించాలి. పూర్తిగా మానేయాలంటే కష్టం, కానీ పథ్యం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అది ఒక టైం పెట్టుకొని ఒక క్రమశిక్షణతో అవి చేసుకుంటే మీకు మంచిది అన్నమాట. ఎట్లా పడితే అట్లా దొరికిందిలే అవకాశం అని విచ్చలవిడిగా తిన్నాం అనుకోండి, అతి తిండి కూడా చాలా డేంజర్. ఈక్వల్ టు ఆల్కహాల్తో సమానం అది. అతి తిండి కూడా, అతి తిండి స్మోకింగ్తో సమానం. మితిమీరిన భోజనం ప్రాణాంతకం. అది మితిమీరిన భోజనం తినకూడదు. ఏదో మన శరీర అవసరాలకు ఎంత కావాలో అంతే తినాలి. ఆహ్లాదకరంగా తినాలి, శక్తి కోసం తినాలి. బ్రెయిన్ హై కోసం, ఆహ్లాదం కోసమే అది తినే ఫుడ్లు మన మెంటల్ హెల్త్ మీద, ఫిజికల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఇప్పుడున్న మీరు యవ్వనంలో ఉంటే, యూత్లో ఉంటే మంచిగా ఫిట్నెస్ మీద దృష్టి పెట్టండి. మంచి మీ బాడీ లాంగ్వేజ్, వీలైతే జిమ్కి వెళ్ళండి, యోగాసనాలు చేసుకోండి. ఇవన్నీ కుదరకపోతే కనీసం ఒక 2-3 కిలోమీటర్స్ ఎర్లీ మార్నింగ్ తిరగండి. అట్లా చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఇంకా వాటర్ థెరపీ కూడా చేయండి. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నోరు పుక్కిలించుకొని ఒక 2-3 మీ కెపాసిటీని బట్టి ఒక 3-4 గ్లాసెస్ వాటర్ తాగి అట్లా వాకింగ్ చేసి మోషన్కి వెళ్ళిపోండి. బాడీ ఆటోమేటిక్గా డిటాక్స్ అవుతుంది. దాన్ని వాటర్ థెరపీ అని కూడా అంటారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో చూడండి. వాటర్ థెరపీ కనీసం ఒక 3-4 గ్లాసెస్, మినిమం ఒక 1 లీటర్ ఆర్ 750 ml వాటర్ తీసుకొని కొంచెం వాకింగ్ చేయండి. చేస్తే మీ కడుపులో ఉన్న మలం ఉంటుంది కదా రాత్రిది, అది లెటిన్గా, మీరు అంతకుముందు తిన్న ఫుడ్ అంతా లెటిన్గా
కడుపులో స్టక్ అయిపోతుంది. మీరు ఈ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే పుష్ అయ్యి అది మలద్వారం గుండా పోతుంది. నీ బాడీ కొంచెం డిటాక్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే బాడీ శుద్ధి అయ్యేదానికి, శరీరం లోపల శుద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్ వాటర్ థెరపీ. అది చేసుకోండి డైలీ. ఇది నేను చాలా లేట్గా రియలైజ్ అయ్యా. చాలా డ్యామేజ్, నా లైఫ్ చాలా డ్యామేజ్ అయిన తర్వాత హెల్త్ పరంగా అది రియలైజ్ అయ్యా. వాటర్ థెరపీ చేసుకోండి, బాడీ డిటాక్స్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచిన అమ్మడే ఒక 3-4 గ్లాసులు వాటర్ తాగిన తర్వాత ఒక 45 మినిట్స్ ఆర్ 1 అవర్ ఏం తినకూడదు, తాగకూడదు. టీ కాఫీలు ఏం తాగకూడదు. 3-4 గ్లాసులు వాటర్ తాగిన తర్వాత కొంచెం అటు ఇటు ఒక 5-10 నిమిషాలు తిరగండి, అటు ఇటు తిరగండి. తిరిగితే నీకు మోషన్ వచ్చేస్తుంది. ఆ మోషన్ వచ్చేసినప్పుడు మోషన్ వెళ్ళి తర్వాత మీరు ఎక్సర్సైజ్ కానీ ఏమన్నా అవి ఇవి చేసుకోండి. అది వాటర్ థెరపీ చేసుకోండి, బాడీ డిటాక్స్ చేసుకోండి. నేను నా లైఫ్లో ఫెయిల్యూర్ అయ్యే దానిలో ఇది సెకండ్ రీజన్. నేను ఫుడ్ హ్యాబిట్స్, అన్ని హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, యంగ్ టైంలో నేను ఇట్లా ఫుడ్ సరిగా మసాలాలు, ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల నా మూడ్ స్వింగ్స్ మీద చాలా ఇంపాక్ట్ పడింది. మేము నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ ఉండేది, కోపం ఎక్కువ. అవి ఎట్లంటే అట్లా తీసుకోవడం, న్యాచురల్ ఫుడ్ సరిగ్గా తినకపోవడం, ఈ ఫ్రూట్స్ అసలు తినేవానే కాదు, ఫ్రూట్స్ జోలికే పోయేవాడిని కాదు. ఒకవేళ జ్యూసెస్ అప్పుడప్పుడు తాగినా కూడా యాడెడ్ షుగర్, అవి దానిలో షుగర్ ఎక్కువ వేసి తెలియక షుగర్ వేసిన జ్యూసెసే తాగేవాడిని. అట్లా మీరు యంగ్లో ఉంటే హెల్త్ మీద, మంచి ఫిట్నెస్ మీద మంచిగా దృష్టి పెట్టండి, బాగా ఫోకస్ పెట్టుకోండి. ఇవి చదువు, ఇవన్నీ ఎడ్యుకేషన్, ఇవన్నీ తర్వాత సంగతి. ఇవన్నీ ఆటోమేటిక్గా పెడతాం, ఇబ్బంది ఏం లేదు. ముందు హెల్త్ మీద దృష్టి పెట్టండి. ఫిట్నెస్ మీద మంచిగా దృష్టి పెడితే తర్వాత మీకు బలం వస్తుంది అనమాట. మీ శరీరంలో మీ మానసిక బలం, మీ శారీరక బలం రెండు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు యాక్టివేట్ అయినప్పుడు ఎనర్జీ పాస్ అవుతుంది మీ బాడీలో. ఆ ఎనర్జీని మీ లక్ష్యం మీద ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. నేను అట్లా చేయలేకపోయాను కాబట్టి నేను చేసినట్టు మీరు చేయొద్దని నేను అది చెప్తున్నాను. ప్లీజ్ హెల్త్ మీద కంపల్సరీ దృష్టి పెట్టుకోండి. హెల్త్, ఆరోగ్యం అంటే 2 రకాలు, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. ఈ రెండింటి మీద దృష్టి పెట్టుకోండి. మెంటల్ హెల్త్ బాగుండాలంటే మెడిటేషన్ చేయాలి డైలీ. మీ కెపాసిటీని బట్టి డైలీ ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు. మెడిటేషన్ అంటే చాలా రకాలు ఉంటాయి. శ్వాస మీద ధ్యాస అని, ఏదో ఒకటి దేవుడి పేరు అట్లా మనసులో తలుచుకోవడము, అట్లా కళ్ళు మూసుకొని నీ థింకింగ్ ప్రాసెస్ని అభివృద్ధి చేయడము, ఇంకా చాలా ఉంటాయి. చాలా రకాల మెడిటేషన్ ఉంటాయి. మీకు ఏది సెట్ అవుతుందో అది అవలంబిస్తే మీకు మంచిగా మీ మైండ్ కూడా డిటాక్స్ అవుతుంది. ఇప్పుడు నేను వాటర్ థెరపీ అనేది మీ శరీరం డిటాక్స్ అవుతుంది, మెడిటేషన్ అనేది మైండ్ డిటాక్స్ అవుతుంది అనమాట. మైండ్ అంటే మైండ్లో ఉన్న ఏమన్నా కూల్ అయిపోతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అది